నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మీ సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. యుఏఈతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై అధ్యక్షుడితో ప్రధాని మోదీ విస్తృత చర్చ. అబుదాబి పర్యటనను ముగించుకొని నెదర్లాండ్స్కు బయలుదేరిన ప్రధాని. పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి, రక్షణ మంత్రి. రక్షణ రంగంలో స్వయం సమృద్ధే దేశ ప్రధాన లక్ష్యమన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక భాగస్వామి అవుతుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జూన్ 21న నీట్ యూజీ రీ ఎగ్జామ్. వార్తలోని వివరాలు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల విదేశీ పర్యటనలో భాగంగా ఈరోజు యుఏఈ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారతదేశం, యుఏఈ మధ్య అవగాహన ఒప్పందాలు జరిగాయి. రక్షణ, పెట్రోలియం నిల్వలు, ద్రవ పెట్రోలియం వాయు సరఫరాకు సంబంధించిన ఒప్పందాలపై వ్యూహాత్మక భాగస్వామ్యాల మార్పిడి జరిగింది. అలాగే వడినార్లో నౌకా మరమ్మత్తు క్లస్టర్లు, వాణిజ్య అంశంలో భారత మౌలిక సదుపాయాలలో $5 బిలియన్ పెట్టుబడి ప్రకటన చేయడం కూడా జరిగింది. శాంతిని నెలకొల్పేందుకు అన్ని రకాలుగా మద్దతును అందించడానికి భారతదేశం సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 5 దేశాల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి యుఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రధాని బ్రదర్ అని సంబోధిస్తూ పశ్చిమ ఆసియా సంఘర్షణ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోందని, యుఏఈతో ఏర్పడిన సమగ్ర భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని ఆకాంక్షించారు. आपसे फोन पर तो बात होती रहती थी, परंतु मैं स्वयं आपसे मिलने के लिए बहुत ही बेताब था, आतुर था। ब्रदर, जैसा मैंने आपको पहले भी कहा है, यूएई पर हुए हमलों की हम कठोर निंदा करते हैं। यूएई को जिस तरह निशाना बनाया गया है, ये किसी भी रूप में स्वीकार्य नहीं है। ब्रदर, भारत हर परिस्थिति में यूएई के साथ कंधे से कंधा मिलाकर खड़ा है. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుఏఈ పర్యటన ముగించుకొని ఈరోజు సాయంత్రం నెదర్లాండ్స్కు బయలుదేరారు. 5 దేశాల విదేశీ పర్యటనలో భాగంగా ఈరోజు యుఏఈ అధ్యక్షునితో ద్వైపాక్షిక చర్చల అనంతరం ఇరు దేశాల మధ్య పలు అంశాలపై ఒప్పందాలు జరిగాయి. అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్కు బయలుదేరారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. 15,803 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టుతో 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎయిర్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్లో మిసైల్స్, హ్యాండ్ గ్రెనేడ్, ఆధునిక తుపాకులు, యుద్ధ విమానం, ప్రోటోటైప్ వంటి రక్షణ ఉత్పత్తుల ప్రదర్శనను ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి వీక్షించారు. ఈ సందర్భంగా వీరి సమక్షంలో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. అనంతరం పండితుల వేద మంత్రోచ్చారణ మధ్య ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి పూజలు నిర్వహించి శంకుస్థాపన క్రతువులో పాల్గొన్నారు. ఏఎంసీఏతో పాటు మరికొన్ని డిఫెన్స్, డ్రోన్ సిటీలోని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.
దేశం గర్వించే రక్షణ కేంద్రంగా పుట్టపర్తి రూపుదిద్దుకోనుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 650 ఎకరాల్లో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు నిర్మాణానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక భాగస్వామి అవుతుందన్నారు. ఆపరేషన్ సింధూర్ భారతీయులకు గర్వకారణమని తెలిపారు. కర్నూలు జిల్లాలో డ్రోన్ సిటీ ద్వారా భారతదేశంలోనే ఆధునిక డ్రోన్ ఎకోసిస్టమ్కు శ్రీకారం చుట్టామన్నారు. కేంద్రం సహకారంతో రాయలసీమ రూపురేఖలు మారబోతున్నాయన్నారు. కడప స్టీల్ ప్లాంట్ పనులు జూన్లో ప్రారంభించి 2028 నాటికి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. దేశానికి ఆంధ్రప్రదేశ్ రక్షణ కవచంగా నిలబడుతోందన్నారు. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్ ఈ రోజు ఇక్కడ ఫౌండేషన్ వేసుకోవడం నేను ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశంగా భావిస్తున్నా. పుట్టపర్తి అంటే ప్రశాంతే కాదు, ఇకపై దేశం గర్వించే రక్షణ కేంద్రం కూడా పుట్టపర్తికి ఇకపై భక్తికి మాత్రమే కాదు, భద్రత కూడా దేశ భద్రతకు ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుందని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. పుట్టపర్తి ఈజ్ మూవింగ్ ఫ్రమ్ స్పిరిచువల్ ఇన్స్పిరేషన్ టు స్ట్రాటజిక్ ఇన్నోవేషన్. వీటి ద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలక భాగస్వామి అవుతుంది. దీనికి మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారిని రాజ్నాథ్ సింగ్ గారిని గట్టిగా అభినందిస్తున్నా. మీరందరూ కూడా చప్పట్లు కొట్టి గట్టిగా అభినందించి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. అండర్ ది విజనరీ లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ, ఆనరబుల్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ జీ has played a pivotal role in strengthening. ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా మారిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ అంతర్జాతీయంగా విభిన్న పరిస్థితులు నెలకొన్నాయని, దేశ భద్రత విషయంలో ఇతర దేశాలపై ఆధారపడలేమన్నారు. అందుకే ఆత్మనిర్భరత అనేది ఒక కీలకమైన అంశమన్నారు. ఈ తరహా ప్రాజెక్టులన్నీ మన స్వదేశీ తయారీతో రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాయన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు సంయుక్తంగా పనిచేసి ఒక దేశంగా రక్షణ రంగ ప్రగతి వైపు కదులుతున్నామన్నారు. यूनियन मिनिस्टर ऑफ सिविल एविएशन, आज का यह अवसर मैं मानता हूं आंध्र प्रदेश के इतिहास में और भारत के डिफेंस सेक्टर के इतिहास में एक हिस्टोरिक चैप्टर जोड़ने जा रहा है. आज यहां एक साथ अनेक प्रोजेक्ट्स की फाउंडेशन स्टेन लेइंग हो रही है. साथियों, आज जिस पुट्टा आरती नामक जगह पर हम सभी यहां उपस्थित हैं, यह आध्यात्मिकता, शिक्षा और सेवा भाव के लिए केवल भारत में ही नहीं बल्कि सारी दुनिया भर में जाना जाता है. श्री सत्यसाई बाबा ने शिक्षा, स्वास्थ्य और मानव सेवा के अनेक संस्थानों के रूप में अपना जो आशीर्वाद इस नगर को दिया है, वह आज भी यहाँ की प्रगति. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈరోజు సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. సాయి కుల్వంత్ హాల్కు చేరుకున్న వారు బాబా సమాధి వద్ద పూలమాలను ఉంచి నమస్కరించారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభం తర్వాత మరింత అభివృద్ధి చెందుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శుక్రవారం సాయంత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ గారితో కలిసి భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను సమీక్షించారు. రన్వే, చెక్-ఇన్, లగేజ్ కౌంటర్, ఇంటీరియర్ వర్క్స్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ విమానాశ్రయంలో అంతర్జాతీయ స్థాయి వసతులను చేరువ చేశామన్నారు.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇంధన వనరుల వినియోగంలో పొదుపు పాటించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఏలూరులో జరిగిన 22A భూముల పరిష్కార వేదికలో మంత్రి రైతుల నుండి ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రజలు బాధ్యతతో పొదుపు పాటించాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ సంక్షోభం గల్ఫ్ ప్రాంతంలో ఏ విధంగా యుద్ధ వాతావరణం దాదాపు 3 నెలల నుంచి కొనసాగుతున్నా కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ పెరిగిన ఇంధన ధరల్ని వాళ్ళు బేర్ చేసుకుంటూ ప్రజలపైన ఈ కష్టం పడకూడదనే ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సుదీర్ఘమైన ఆలోచనతోటి ప్రజలపైన ఈ భారం మోపితే అనేక రంగాలపైన కూడా ప్రభావం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి మోటార్ స్పిరిట్ పెట్రోల్ అంటాం అది కూడా ₹3 ఈరోజు ఉదయం నుంచి పెంచడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో అనుక్షణం దీనిపైన మేము సమీక్షిస్తూ రాష్ట్రంలో ఎక్కడ కూడా కొరత లేకుండా ప్యానిక్ బయింగ్ లేకుండా ప్రజలు అనవసరంగా సోషల్ మీడియాలో ఆ వార్తలు చూసి ప్రత్యేకంగా దూర ప్రాంతాల్లో ఈ సమస్య రాకుండా ఉండడానికి కోసం ప్రతిరోజు మేము ఈ 3 కంపెనీస్ తోటి కూడా సమీక్షించుకుంటూ ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంధన పొదుపు పిలుపుకు విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే ప్రధానితో సహా పలువురు ప్రముఖులు వారి కాన్వాయ్లో వాహనాల సంఖ్యను తగ్గించగా పలువురు ఇంధన పొదుపు పాటిస్తూ ప్రయాణిస్తున్నారు. తాజాగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నో వెహికల్ డే సందర్భంగా విజయవాడ క్యాంపు కార్యాలయం నుండి ఉండవల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వరకు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లారు. దాదాపు 10 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ క్యాంపు కార్యాలయానికి చేరుకున్న మంత్రి పోలవరం నిర్వాసితులకు 307 కోట్ల పరిహారం, పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు తన వంతు బాధ్యతగా సైకిల్పై ప్రయాణించినట్లు తెలిపారు. నివాసం వరకు, ఎందుకంటే ఇప్పుడే ముఖ్యమంత్రి గారి దగ్గర పోలవరం నిర్వాసితులకు సంబంధించి 300 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేసేటువంటి కార్యక్రమానికి సైకిల్ మీదే రావడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే చెప్పదలుచుకున్నాం, ఏదైతే మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు ప్రధాని గారు ఒక పిలుపు ఇచ్చారు, డీజిల్ పెట్రోల్ వాడకాన్ని తగ్గించుకోవాలి, విద్యుత్తు వాడకాన్ని తగ్గించుకోవాలి, పొదుపు చేయాలి అని ఏదైతే యుద్ధం వల్ల వస్తున్నటువంటి పరిస్థితులు కానీ రూపాయి మార్క గుంటూరు నగరంలో 6 కోట్లతో అధునాతన సౌకర్యాలతో 100 షాపులతో ఈ రైతు బజార్ నిర్మిస్తున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులోని పట్టాభిపురం రైతు బజార్ బిల్డింగ్ నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈ రైతు బజార్లో మొత్తం 100 షాపులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో రైతులకు, మహిళా సంఘాలకు కమర్షియల్ వినియోగానికి ప్రత్యేకంగా షాపులు కేటాయిస్తామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో వచ్చినటువంటిది రైతు బజార్. రైతులను, కొనుగోలుదారులను డైరెక్ట్ గా అనుసంధానం చేస్తూ మధ్యవర్తులు లేకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా మనుషుల జీవనానికి దగ్గరగా ఉండే విధంగా రైతు బజార్లు చేయాలనేటువంటిది ఆ రోజుల్లో ఒక గొప్ప ఆలోచన. గుంటూరు ప్రాంతంలో ఉన్నాయి రైతు బజార్లు. అయితే ఈ 3 కూడా ఎక్కడా కూడా ఒక మంచి భవనాలు కానీ, ఒక ఆధునికత, వీళ్ళందరూ చెప్పినట్టు ఒక పార్కింగ్ ప్లేస్ కానీ, టాయిలెట్స్ కానీ ఇవన్నీ లేకపోవటం, రకరకాలుగా ఇబ్బందులు, హైజీనిక్ గా ఉండకపోవటం వల్ల అంతగా ఉపయోగపడకపోతా ఉన్నాయి. అయితే మొట్టమొదటిసారిగా దీనికి ఇప్పుడు దాదాపు 4 కోట్ల రూపాయల గవర్నమెంట్ ల్యాండ్, మున్సిపాలిటీ ల్యాండ్, 2 కోట్ల రూపాయలతోటి కన్స్ట్రక్షన్, దాదాపు 6 కోట్ల రూపాయలతోటి ఒక 11,000 స్క్వేర్ ఫీట్, దాదాపుగా 90 వచ్చేటప్పటికి స్టాల్స్ ఉండే విధంగా, ఒక 10 షాపులు ఉండే విధంగా, ఇందులో 70 వచ్చేటప్పటికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కానీ, రైతులు కానీ, అదేవిధంగా 30 వేరే కమర్షియల్ షాప్స్, 10 కమర్షియల్ షాప్స్, రైతు షాపులు 60, డ్వాక్రా షాపులు 30, కమర్షియల్ షాప్స్ 10. వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని కార్మికులు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ విజ్ఞప్తి చేశారు. వేసవి దృష్ట్యా కార్మికుల రక్షణకు యాజమాన్యాలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కర్మాగారాలు, దుకాణాలలో పనిచేసేవారు, భవన నిర్మాణ కార్మికులు, వలస కార్మికులు వేసవి విపత్తుల జాగ్రత్తలు పాటించాలని కోరారు. యాజమాన్యాలు కార్మికుల పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ,
వసతి కల్పించాలని, పని ప్రదేశాల్లో మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఐవీ ఫ్లూయిడ్స్, అత్యవసర మందులు, గర్భిణీ స్త్రీలు, వయసు మీరిన కార్మికుల కోసం అధిక జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. వేసవి తీవ్రత హెచ్చరిక నేపథ్యంలో బహిరంగ కార్మికుల పని వేళలను మధ్యాహ్నం 12 గంటల నుండి 4 గంటల వరకు లేకుండా సమయాలను మార్పులు చేయాలని సూచించారు. ఇప్పుడొక చిన్న విరామం. పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా. దీనికి తొందర వచ్చింది. అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం. కానీ నాయనమ్మా, మీకోసం అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది. శుభం పలకండి. ఏంటిది? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. దేశాభివృద్ధిలో జాతీయ రహదారులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారతమాల పరియోజన కింద చిత్తూరు జిల్లాలో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోంది. ముఖ్యంగా చిత్తూరు నుండి తమిళనాడులోని తచ్చూరు వరకు నిర్మితమవుతున్న 6 వరుసల ఎక్స్ప్రెస్ వే పనులు తుది దశకు చేరుకున్నాయి. చెన్నై పోర్టులకు అనుసంధానాన్ని పెంచుతూ ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించే ఈ మెగా ప్రాజెక్టుపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. దక్షిణ భారతదేశంలో మౌలిక సదుపాయాల ముఖ చిత్రాన్ని మార్చబోతున్న కీలక ప్రాజెక్టులలో చిత్తూరు తచ్చూరు 6 వరుసల గ్రీన్ఫీల్డ్ యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వే NH716B ఒకటి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సుమారు 116 కిలోమీటర్ల మేర ఈ రహదారి నిర్మాణం జరుగుతోంది. 5,486 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో అత్యధిక భాగం ఇప్పటికే పూర్తయింది. ఈ ఏడాది మే 1వ తేదీ నుండి ప్రధాన భాగంలో ట్రయల్ రన్ కూడా ప్రారంభమైన వాహన రాకపోకలకు మార్గం సుగమమైంది. ఈ ఎక్స్ప్రెస్ వే చిత్తూరు సమీపం నుండి ప్రారంభమై గంగాధర, నెల్లూరు, శ్రీరంగరాజపురం, నగరి, పల్లిపట్టు మీదుగా తమిళనాడులోని తచ్చూరు వరకు సాగుతుంది. దీని ద్వారా చెన్నై సమీపంలోని ఎన్నోర్, కట్టుపల్లి పోర్టులకు అత్యంత వేగవంతమైన కనెక్టివిటీ లభిస్తుంది. ప్రస్తుతం ఉత్తుకోటై, తచ్చూరు ప్రాంతంలో మిగిలిన విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. 2026 చివరి నాటికి ఈ 6 వరుసల రహదారి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది మనకి బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే నుంచి టేకాఫ్ అయ్యి అక్కడి నుంచి మొదలుకొని చిత్తూరు దగ్గరలో మనకి చిత్తూరు మీదుగా పల్లిపట్టు, నగిరి, ఊతుకోట మీదుగా వెళ్ళి చెన్నై పెరిఫెరల్ రింగ్ రోడ్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం కన్స్ట్రక్షన్లో ఉందో అక్కడ దానిలో కలుసుకొని అక్కడి నుంచి తద్వారా పోర్ట్లకి, చెన్నై సంబంధించిన పోర్ట్లకి ఈ ట్రాఫిక్ అనేది ఈ వాణిజ్యకు సంబంధించిన కానీ ఈ కమర్షియల్ ట్రాఫిక్, ఫ్రైట్ ట్రాఫిక్ బెంగళూరు సైడ్ నుంచి, చిత్తూరు సైడ్ నుంచి త్వరితగిన మనము ఆ పోర్ట్లకి వెళ్ళటానికి భారత ప్రభుత్వము ప్రత్యేకంగా ఈ ప్రాజెక్ట్ని శాంక్షన్ చేసి మనకి ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోనికి వస్తే చిత్తూరు నుండి చెన్నై పరిసరాలకు ప్రయాణ సమయం సుమారు 1.5 నుండి 2 గంటల వరకు తగ్గుతుంది. కేవలం ప్రయాణ సమయమే కాకుండా సరుకు రవాణా వేగవంతమై లాజిస్టిక్స్ రంగానికి భారీ ఊతం లభిస్తుంది. పరిశ్రమలు, గిడ్డంగుల ఏర్పాటుకు ఈ ప్రాంతం అనుకూలంగా మారటంతో తిరుపతి, చిత్తూరు జిల్లాలకు కొత్త పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. చిత్తూరు తచ్చూరు ఎక్స్ప్రెస్ వే జిల్లా ఆర్థికాభివృద్ధికి సరికొత్త దారులు వేస్తోంది. అద్భుతమైన రవాణా వసతులతో చిత్తూరు జిల్లా పారిశ్రామిక హబ్గా ఎదిగేందుకు ఈ రహదారి ఎంతగానో దోహదపడనుంది. సిరసపల్లిలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ యూనిట్కు శంకుస్థాపన చేయడం జిల్లా అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలుస్తుందని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ పేర్కొన్నారు. మునగపాక మండలం టి సిరసపల్లి గ్రామంలో వర్చువల్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ శంకుస్థాపన చేయగా గ్రామంలో జరిగిన కార్యక్రమంలో శాసనసభ్యుడు బండారు సత్యనారాయణమూర్తి ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ యూనిట్ దేశ రక్షణ రంగంలో స్వదేశీ తయారీ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి నియోజకవర్గ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ పరిధిలోని సంతమాగులూరు మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ రాజాబాబుతో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.
దత్త ద్రాక్షాయని అమూల్య పూజిత కీర్తన. ఇక్కడ సేమ్ మార్క్ వచ్చేసరికి 6గురికి ఇస్తున్నాం. నెక్స్ట్ 572. ఒక చిన్న ఆలోచన జీవితాన్నే మార్చేస్తుంది అనే మాటకు నెల్లూరు జిల్లాకు చెందిన మన్నూరు మల్లిక ఒక నిలువెత్తు సాక్ష్యం. కేంద్ర ప్రభుత్వ పథకాల సహకారంతో ఒక సాధారణ పొదుపు సంఘం మహిళ నుండి లఖ్పతి దీదీ వరకు అవార్డు గ్రహీతగా ఆమె ఆదర్శంగా నిలుస్తున్నారు. తన కుల వృత్తిని ఆధునిక సాంకేతికతతో జోడించి పారిశ్రామికవేత్తగా మారి మరో 20 మందికి ఉపాధి కల్పిస్తున్న మల్లిక సక్సెస్ స్టోరీని ఇప్పుడు చూద్దాం. డిఆర్డీఏ ఆధ్వర్యంలో జరిగిన పొదుపు సంఘాల సమావేశంలో స్వయం ఉపాధిపై కల్పించిన అవగాహన కార్యక్రమం మన్నూరు మల్లికకు కొత్త ఆలోచనను రేకెత్తించింది. తనకు తెలిసిన వృత్తినే పరిశ్రమగా మార్చాలని నిర్ణయించుకున్న ఆమెకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన భర్త తోడయ్యారు. భారీ లాండ్రీ యంత్రాలు, జనరేటర్లను సమకూర్చుకొని తమ స్వగ్రామంలోనే పరిశ్రమను స్థాపించారు. ఈ పరిశ్రమ స్థాపనకు పొదుపు సంఘం అందించిన తోడ్పాటుతో పాటు కేంద్ర ప్రభుత్వ ముద్రా రుణ సదుపాయం మల్లికకు ఆర్థిక వెన్నుదన్నుగా నిలిచింది. సమీపంలో ఉన్న వైద్య కళాశాల విద్యార్థుల వస్త్రాలను శుభ్రం చేసే భారీ కాంట్రాక్టును దక్కించుకోవడంతో ఈ యూనిట్ వేగంగా విస్తరించింది. ప్రస్తుతం ఈ లాండ్రీ ఇండస్ట్రీ ద్వారా దాదాపు 20 మంది స్థానిక మహిళలకు నిత్యం ఉపాధి లభిస్తోంది. పొదుపు సంఘాల వాళ్ళకి మేము ఇలా పెట్టాము అని చెప్పాము. మాకు సహాయం చేశారు. ముద్రా లోన్ నుంచి 15 లక్షలు తీసిచ్చారు. దాంతో ఇంకా కొద్దిగా డెవలప్మెంట్ చేసుకుంటూ డెవలప్ చేశాను సార్. మేము బతికేదే కాక 10 మందికి ఉపాధి కలిగించాలనే మా ఆశయం. సీఎం గారు గుండా, చంద్రబాబు సార్ గుండా నేను అవార్డు తీసుకోవడం, కేంద్ర ప్రభుత్వం అవార్డు తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. కేవలం ఉపాధి పొందడమే కాకుండా తనలాంటి మరికొందరికి దారి చూపించాలన్న మల్లిక సంకల్పం ఆమెను లఖ్పతి దీదీ అవార్డుకు ఎంపికయ్యేలా చేసింది. గతంలో కూలి పనుల కోసం వెతుక్కోవాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు గ్రామంలోనే ఈ పరిశ్రమ పెట్టడం వలన నిత్యం పని లభిస్తోందని, అంతేకాకుండా కుటుంబాలకు ఆర్థికంగా చాలా ఆసరాగా ఉందని రోజువారీ కార్మికులు తెలిపారు. మాకు ఇంట్లో పని చేసుకొని ఇక్కడ ఖాళీగా ఉన్నప్పుడు ఇక్కడికొచ్చి పని చేసుకున్నట్టుకు వస్తున్నాము. 10 మందికి ఎప్పుడు 20 మంది ఎట్లా పనికి వస్తున్నారు. వాళ్ళతో కూడా మేము కూడా చేసుకుంటున్నాము. ఈ ఫ్యాక్టరీలో ఉపాధి జరుగుతుంది, పని బాగుంది. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. వృత్తి నైపుణ్యానికి యంత్రశక్తిని జోడించి మల్లిక సాధించిన ఈ ఆర్థికోన్నతి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో మహిళా శక్తి ఏ విధంగా కీలక పాత్ర పోషిస్తోందో చాటి చెబుతోంది. సాంప్రదాయ వృత్తులకు సాంకేతికతను జోడిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని మల్లిక నిరూపించారు. ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలతో రద్దయిన నీట్ యూజీ 2026 పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. జూన్ 21న ఆదివారం ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ పరీక్షను రద్దు చేయడం జరిగిందన్నారు. వచ్చే ఏడాది నుండి నీట్ యూజీ పరీక్షను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తామన్నారు. భవిష్యత్తులో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రవేశ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. ఇక ప్రస్తుతం రద్దు చేసిన నీట్ పరీక్ష ఫీజులను రిఫండ్ చేస్తామని, రీషెడ్యూల్ చేసిన ఎగ్జామ్కు ఫీజు వసూలు చేయబోమని స్పష్టం చేశారు. परीक्षा की तिथि घोषणा किया है। 21 जून को री एग्जामिनेशन की डेट घोषणा की है। हमारी सर्वोपरि प्राथमिकता है छात्रों की भविष्य, उनकी परिश्रम के प्रति संवेदनशीलता सरकार की सदैव है। फिर हम एक बार विद्यार्थियों को న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ పలువురు విదేశీ మంత్రులతో భేటీ అయ్యారు. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అర్గాచ్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ విక్టోరోవిచ్ లావ్రోవ్, వియత్నాం విదేశాంగ శాఖ ఉప మంత్రి న్యుగ్యోన్ మిన్ హ్యాంగ్, సౌదీ అరేబియా విదేశాంగ శాఖ ఉప మంత్రి వలీద్ బిన్ అబ్దుల్ రీమ్ అల్ ఖరీజీ, యుఏఈ విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఖలీఫా షాహీన్ అల్ మరార్, వియత్నాం విదేశాంగ ఉప మంత్రి గుయెన్ మిన్ హంగ్, మలేషియా విదేశాంగ మంత్రి మొహమ్మద్ బిన్ హజీ హసన్ ఉగాండా విదేశాంగ మంత్రి బడోంగో జేజే అబుబరక్తో ఇంకా పలువురు విదేశీ మంత్రులతో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. దైనందిన జీవితంలో ఉపయోగించే కార్, మొబైల్, వాషింగ్ మిషన్ లాంటి ఎన్నో వస్తువులకు ఆధారమైన
2 నానోమీటర్ 3 నానోమీటర్ల డిజైన్ చిప్ని కృత్రిమ మేధాలో ఉపయోగించే చిప్ను ఈరోజు భారతదేశంలో తయారు చేసే స్థాయికి సాంకేతికంగా ఎదిగామని కేంద్ర సమాచార ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఈరోజు ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్తో కలిసి 400 కోట్లకు పైగా విలువైన పలు పారిశ్రామిక ప్రాజెక్టులకు వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన చేసి వాటిని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో రాజస్థాన్ కూడా సెమీ కండక్టర్ రంగంలో ప్రకాశిస్తున్నందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. భారతదేశంలో గడిచిన 12 ఏళ్లలో దాదాపు 13 లక్షల కోట్ల ఎలక్ట్రానిక్ తయారీ జరగడంలో అభివృద్ధి కనిపిస్తోందని మంత్రి స్పష్టం చేశారు. అలానే ఇంధనం ఆదా చేసే యత్నంలో వీడియో కాన్ఫరెన్స్ పెట్టినట్లు కేంద్ర మంత్రి జోడించారు. कई तरह की मशीनें जैसे फ्रिज है, वॉशिंग मशीन है, मोटरसाइकिल है, कार है, इसमें उपयोग में आने वाली जो चिप्स हैं उन चिप्स का मैन्युफैक्चरिंग भी भारत में होने लगा है. క్లిష్ట పరిస్థితుల్లో సైతం భారతదేశంలోనే గత 6 నెలలుగా పెట్రోల్ ధరల్లో ఎలాంటి పెరుగుదల లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు హైదరాబాద్లో కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే చాలా దేశాల్లో పెట్రోల్ ధరల్లో పెరుగుదలతో పాటు పెట్రోల్ కొరత కూడా ఉన్నదని, మన దేశంలో కొరత లేదని తెలిపారు. %90 पेट्रोलियम प्रोडक्ट्स हम दूसरे देशों से इंपोर्ट करते हैं. बहुत देशों से लगातार इस 6 महीने से रेट्स बढ़ाया और पेट्रोल मिल रहा भी नहीं. फिर भी भारत प्रधानमंत्री नरेंद्र मोदी बहुत मेहनत करके अलग अलग देशों से लगभग 40 देशों से आज डीजल पेट्रोल इंपोर्ट कर रहे. ये जनता ये सोचना चाहिए. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్, కేదార్నాథ్ ప్రాంతాల్లో భక్తుల రద్దీ పెరిగింది. పర్యాటకులు, యాత్రికుల తాకిడి వల్ల భక్తులు కిక్కిరిసిపోయారు. స్వామి దర్శనం కోసం బారులు తీరారు. దీనివల్ల భారీ ట్రాఫిక్ జామ్లు, వసతికి అధిక డిమాండ్ ఏర్పడుతున్నాయి. వీఐపీ దర్శనం కోసం భక్తులు ప్రయత్నాలు చేస్తున్నారు. కేదార్నాథ్ రావడానికి బయలుదేరిన భక్తులకు వైద్య పరీక్షలు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. బంగాళాఖాతంలోని అల్పపీడనంకు అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో మేఘావృతమైన వాతావరణం, కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, పశు కాపరులు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తన అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలను 1800111780 నెంబర్కు ఈ నెల 29వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.m.gov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింకు ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యుఏఈతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై అధ్యక్షుడితో ప్రధాని మోదీ విస్తృత చర్చ. అబుదాబి పర్యటనను ముగించుకొని నెదర్లాండ్స్కు బయలుదేరిన ప్రధాని. పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి, రక్షణ మంత్రి. రక్షణ రంగంలో స్వయం సమృద్ధే దేశ ప్రధాన లక్ష్యమన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక భాగస్వామి అవుతుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
జూన్ 21న నీట్ యూజీ రీ ఎగ్జామ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.